చెదురైపోయి ఉండొచ్చు నీ జీవితం. అది నీ పరిధి దాటి ఉండొచ్చు, నీ చెయ్యి దాటి ఉండొచ్చు, నీ వారి చెయ్యి దాటి ఉండొచ్చు. నీవెన్నోసార్లు అనుకుంటుండొచ్చు, ఈ రాత్రి కూడా నువ్వు అనుకుంటుండొచ్చు, తిరిగిది బాగుపడునా, తిరిగిది కోలుకొనునా, తిరిగిది నార్మల్ అగునా అని నువ్వు అనుకుంటుండొచ్చు. ఓకే, ఖచ్చితంగా నువ్వు ఒకటే అనుకుంటావు, కాదు అని. నీతో కూడా ఉన్నవారు కూడా అంతే అంటుండొచ్చు, కాదు అని. నీ కుటుంబం కూడా అంటుండొచ్చు, ఇంకా లేదు అని. కానీ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వారేమనుచున్నారో, నువ్వేమనుచున్నావో నాకు అనవసరం, ఇగో నేనంటున్నాను, ఎండిపోయిన ఎముకలను తిరిగి బ్రతికిస్తాను అని. ఏమనే ఏమనే ఎండిపోయిన ఎముకలని తిరిగి బ్రతికించగల వాడిని. ఇది మీరు నమ్ముతున్నారా? ఏందా చెప్పు. ఇంత చెప్పినా ఇట్లా నిట్టూర్పు విడిచేవాళ్ళు ఉంటారు. మీ కర్మ, నేను చేయగలిగింది ఏం లేదు. మీరు అలా అనుకుంటే, కానీ మీరు అలా అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని మాటను బట్టి చెప్తున్నాను, నేను నా సొంత మాట కాదు. అది ఏ స్థితి అయినా సరే దాన్ని మార్చివేయగల శక్తి నాకుంది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నరులకు అసాధ్యమైనవి చాలా ఉన్నాయి, కానీ నాకు అసాధ్యమైంది లేదు. రెండవది, నన్ను నమ్మిన వానికి కూడా అసాధ్యమైంది లేదు.